నమస్కారం. నల్గొండ పురపాలక సంఘంలో నవరాత్రులు, వినాయక నిమజ్జనం, వినాయక చవితి, వినాయక నిమజ్జనం సందర్భంగా దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వినాయక నిమజ్జనానికి కూడా మనము వల్లభరావు చెరువు దగ్గర మనము నిమజ్జనం సంబంధించిన అన్ని ఏర్పాట్లు, లైటింగ్ ఏర్పాట్లు, క్రేన్ల ఏర్పాట్లు అండ్ తదితర మనకు బ్యారికేడింగ్ అవన్నీ టెండర్లు పిలుచుకోవడం జరిగింది. ఈ 2 డేస్లో టెండర్ కూడా ఓపెన్ చేసుకుంటాము. అండ్ మన పట్టణంలో రీసెంట్లీ మనకు కురిసిన వర్షాలకు మనకు ఏర్పడ్డ గుంతలు పుట్టడానికి కూడా మనము మెయిన్ రోడ్లకు అన్నిటికీ ఈ బీటీ ప్యాచ్ వర్క్స్ తోటి మనము టెండర్స్ అవి కూడా కాల్ఫర్ చేసుకున్నాము. అవి కూడా వర్క్స్ మనకు 1-2 డేస్లో స్టార్ట్ అయిపోతాయి. అండ్ గల్లీలలో కూడా మనము వెట్ మిక్స్ తోటి ఏదైతే గుంతలు, పాట్ హోల్స్ ఫిల్లింగ్స్ అవన్నీ కూడా గల్లీలలో చేసుకుంటున్నాం. అండ్ మన నల్గొండ మున్సిపాలిటీలో హరితహారం టీమ్ తోటి ఏదైతే మనకు విగ్రహాలకు షిఫ్టింగ్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్లో మనకు ఈ చెట్లు కొమ్మలు ఏవైతే అడ్డున్నాయో ఆ ట్రీ బ్రాంచెస్ కూడా కట్టింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. శానిటేషన్ కూడా అన్ని మండపాల దగ్గర శానిటేషన్ యాక్టివిటీస్ మనం ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకున్నాం చైర్మన్ గారి సమక్షంలో. దాదాపు మా నల్గొండ పురపాలక సంఘం పరిధిలో 1000 వరకు మనకు విగ్రహాలు మండపాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మనము వెదురు బుట్టలు ఇవ్వడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన మండపాల దగ్గర పూజా సామాగ్రి మరియు ప్రసాదాలు అటువంటి అన్నీ ఏదైనా రోడ్డు పైన పడేయకుండా అవి బుట్టలలో ఇవ్వండి. ఆ బుట్టలలో వేస్తే మా శానిటేషన్ సంబంధించిన ఆ ఆటోలో దాన్ని తీసుకెళ్తాము. ఇంకొకటి, నిమజ్జనం అప్పుడు దయచేసి ఆ నిమజ్జనం అనేది వల్లభరావు చెరువులోనే నిమజ్జనం చేయండి. త్రాగే నీళ్ళు నిమజ్జనం చేయకండి. మనకు సీజనల్ డిసీజ్ స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి మనకు తాగే నీరు కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఐటీ హబ్ దగ్గర, కెనాల్లో అండ్ మన ఉదయ సముద్రంలో, ఇక్కడ పానగాల చెరువు ఇక్కడ కూడా నిమజ్జనం చేయకండి. కేవలం వల్లభరావు చెరువులో మాత్రమే నిమజ్జనం చేయండి. దానికి సంబంధించిన క్రెయిన్స్, మనకు బ్యారికేడింగ్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలు కూడా నల్గొండ పురపాలక సంఘం సహకరించాలని కోరుకుంటున్నాను.